అన్నిటికంటే ఫ్లా ఏంటో తెలుసా, సిబిఐ నివేదిక ఇచ్చింది ఏసీబీకి, ఏసీబీ కోర్టుకి. ఆ కోర్టు జడ్జి గారు సంతకం మనం ఈ వీడియో చేస్తున్న టైం కావాలా, నిన్నో మొన్నో ఇది వచ్చేసింది, కేబినెట్ సమావేశం టైంకి వచ్చేసింది. వీళ్ళు వైసీపీ మీద వేయడం కోసం దాన్ని వెంటనే సోషల్ మీడియాలో పెడితే వైసీపీ వాళ్ళకి ఒక పేపర్ దొరికింది, దాన్ని పట్టుకుని వాళ్ళకి కావాల్సిన పాయింట్ వాళ్ళు తీసుకున్నారు. బేసిక్ గా అసలు ఛార్జ్ షీట్ కోర్టు సంతకం ఉంటుంది, దాని మీద సీల్ ఉంటుంది. సీల్ లేకుండా ఛార్జ్ షీట్ కాపీ బయటికి ఎట్లా వచ్చింది, కోర్టుకి సబ్మిట్ చేసింది. దాన్ని ఏం జరిగినట్టు. ఇంకొక పాయింట్ దాంట్లో, ఇప్పుడు పబ్లిక్ లో మనోవ్యధ చెందినటువంటి అంశం ఏంటిది, జంతు కొవ్వు. అదే కదా, కల్తీ ఏదైనా తప్పే, జంతు కొవ్వు అన్నటువంటి దాని మీదనే ఆవేదన ఎక్కువ చెందింది. ఇప్పుడు తిరుపతి లడ్డూనే కాదు, మొన్న దుర్గగుడి లడ్డూనా లేకపోతే వీటికి సంబంధించి కూడా ఎవరు జడ్జిమెంట్ ఇవ్వగలుగుతారు. ఇంకోటి, ఈ ప్రొసీజర్ ని తయారు చేసింది ఎవరు, సింహాచలం లడ్డు కూడా అదేనేది గంటా శ్రీనివాసరావు చెప్పాడా. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ల్యాబ్లు ఎవరి దగ్గర ఉన్నాయి, వీళ్ళ ఎవరి దగ్గర అసలు ల్యాబ్లే లేవు ఇక్కడెక్కడా కూడా. కానీ ఇటువంటి వాటికి బేసిక్ గా టెక్నికల్ ఎవిడెన్స్ కీలకం కదా సార్. ఆ రిపోర్ట్ ఆధారంగానే మొన్న మాట్లాడారు, అదే రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు మాట్లాడారు. అదే చెప్పేది, టెక్నికల్ ఎవిడెన్స్ లో అతిపెద్ద ఫ్లా ఏమొచ్చింది. మొదట